ఏంది మీ సంగతి? ఇప్పుడు మనం ఆ డబ్బుని ఎట్టాగైనా కాజేయాలనే కదా నీ ఆలోచన? ఎస్. ఇట్లాంటి డబ్బులు దొబ్బేసే వ్యవహారాలంటే నాకు ఎంత ఇష్టమో నమ్మి. నువ్వు నా కొడుకులో ఉండగా నేనన్ని ఇట్లాంటి దొంగ సినిమాలు చూసేదాన్ని. అందుకే నమ్మి నువ్వు నాకు ఇట్ట పుట్టుండో. అవునా? అయితే వెళ్ళి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా నా బయోపిక్ తీసి చెప్పు. అసలు నేను ఇక్కడ ఆలోచించే వర్షన్ ఏంటి, ఇక్కడ నీ తింగరి థింకింగ్ ఏంటి, సింక్ లేకుండా. సరే సరే తిట్టమాక, విషయం ఏందో చెప్పు. ఇప్పుడు ఆ డబ్బులు మనం కొట్టేయాలి అంటే ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేయాలి. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఫిట్స్ వచ్చినట్టు పడిపోవాలి. వాట్ ఏ టైమింగ్ అమ్మా. అయ్యో 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 అయ్యో, పెద్దమా ఏమైంది నీకు? పెద్దమా 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 ఏమైంది పెద్దమా నీకు? పెద్దమా పెద్దమా ఏమైంది నీకు? పెద్దమా ఎవరైనా రండి. పెద్దమా దామిని, పెద్దమా 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 అయ్యో పెద్దమా పెద్దమా అయ్యో వదినా, పెద్దమా ఏం పెద్దమా పెద్దమా అయ్యో ఏమో పెద్దమ్మ ఇలా కొట్టుకుంటుంది. వదినా వెంటనే డాక్టర్ కి ఫోన్ చేయనా? వద్దు. దామిని అర్జెంట్ గా వెళ్ళి తాళాలు తీసుకురావా. అలాగే. ఓకే నమ్మి. పెద్దమా పెద్దమా అయ్యో ఏం కాదు పెద్దమా. పెద్దమా పెద్దమా ఇవ్వు ఇవ్వు త్వరగా ఇవ్వు. ఇదిగా పెద్దమా. అయ్యో పెద్దమా నీకేం కాదు పెద్దమా, నీకేం కాదు. దామిని త్వరగా కొన్ని మంచులు తీసుకురామా. అలాగే పెద్దమా. అమ్మి ఎట్టా ఉండదు నా పర్ఫార్మెన్స్. అవును, ఈ కేసుని ఏం చేస్తావు? చెప్తా. పట్టుకో పట్టుకో పట్టుకో. అట్నే పెద్దమా పెద్దమా వదినా ఇదిగో. అమ్మి ఏమైంది నాకు? నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నావు పెద్దమ్మా. దామిని సమయానికి దేవతలా వచ్చి తాళాలు నీ చేతిలో పెట్టి నిన్ను రక్షించింది. లేదంటే ఈ పాటికి ఫిట్స్ తో బాల్చి తన్నేసేదాన్ని. అవునా అమ్మి, నువ్వు నా ప్రాణాలు కాపాడుండవా? నీ రుణం నేను ఎట్టా తీర్చుకునేదమ్మి? అవకాశం వచ్చినప్పుడు ఏదోలాగా తీర్చుకుందువులే గాని ముందెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో. దామిని తాళాలు. అమ్మి దామిని, ఈ తాళాలు ఏడబడితే ఆడ మర్చిపోవాకు. అసలే రోజులు బాగోలేవు. నన్నెవరూ మోసం చేయలేరు. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. ఓకే వెళ్ళమ్మి. అమ్మి
ఈ డబ్బుతో మనం ఖర్చులన్నీ తీర్చేసుకుందాం. మిగిలిన డబ్బుతో చెరో గోల్డ్ చైన్ చేపించుకుందాం. గోల్డ్ ధర కూడా బాగా తగ్గుతూ ఉండదంట. ఈ డబ్బు అక్కడ కొట్టేసింది మనం బంగారు చైన్లు కొనుక్కోటానికి కాదు, మరి ఈ బంగారు కుటుంబాన్ని బద్దలు చేయటానికి. కొత్త మంటని సృష్టించి ఆనంద భైరవి వ్యక్తిత్వం మీద మాయని మసిపోయటానికి. ఓ ఈ డబ్బుతో అట్ట ప్లాన్ చేసి ఉండవా? ఏందో నమ్మి చేతికొచ్చి డబ్బు ఇట్ట కళ్ళ ముందు నుంచే చేదాటిపోతా ఉంటే గుండెకి చిల్లు పడినంత నొప్పిగా ఉండాది. నొప్పులు భరిస్తేనే కదమ్మా మనం అనుకున్నది సాధించగలం. పద, వెళ్ళి ఈ డబ్బుని ఆ ఆనంద భైరవి గదిలో పెడదాం. ఆ?